ఇక్కడ లాంగ్ ప్లాన్ చేసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్‌లో అనేది ఇది మీ ప్రీవియస్ స్వింగ్‌లో ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు ఒక 1:2 టార్గెట్ 3 డేస్‌లో వచ్చేసింది. రైట్. సో, ఈ స్కానింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హలో ఫోక్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక హై మొమెంటమ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం ఎప్పుడైతే స్టాక్ మంచి అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మొమెంటమ్ ఇచ్చే స్కోప్ వస్తుందో అలాంటి టైంలో మనం ఎంటర్ అవుదాం. ఇందులో మనం 3 ఇండికేటర్స్ వాడతాం. ఈ 3 ఇండికేటర్స్‌లో ఒకటేమో మొమెంటమ్ గురించి వాడతాం, ఒకటేమో ట్రెండ్ గురించి వాడతాం, ఇంకోటేమో స్టాప్ లాస్ ఎలాగా ట్రైల్ చేసుకోవాలో, స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయాలో తెలుసుకుంటాం. రైట్. ఈ వీడియోలో స్ట్రాటజీతో పాటు మనం స్కానర్ క్రియేట్ చేసుకుందాం. ఆ స్కానర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దాని తర్వాత కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి ఎలాంటి టైంలో మనం ఎంట్రీ ఎక్కడ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలో అనేది మనం డీటెయిల్‌గా నేర్చుకుందాం. మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్‌తో పాటు ఇండికేటర్ డీప్ డైవ్స్, టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో దాని గురించి చాలా డీటెయిల్‌గా మాట్లాడతాను. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ ఛానెల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ ఛానెల్‌లో నేను డైలీ న్యూస్ పెడతాను. డైలీ మార్కెట్ అప్డేట్స్ పెడతాను. నేను తీసుకోబోయే ట్రేడ్స్ పెడతాను. వాటి వెనకాల లాజిక్ ఏంటి, దాని వెనకాల టెక్నికల్ స్టడీ ఏంటి, దాంతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకొని ఎలా ట్రేడ్ చేయాలో నేను చాలా డీటెయిల్‌గా మాట్లాడతాను. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. జాయిన్ అయిపోండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ స్ట్రాటజీలో మనం 3 ఇండికేటర్స్ వాడతాం. ఈ 3 ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్, ఈ మూవింగ్ యావరేజ్ మనం ట్రెండ్ ప్లస్ మొమెంటమ్ తెలుసుకోవడానికి వాడతాం. దాని తర్వాత మనం ఎంఏసీడీ వాడతాం. ఈ ఎంఏసీడీ మనం మొమెంటమ్ కన్ఫర్మేషన్ గురించి వాడతాం. మొమెంటమ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం జిగ్‌జాగ్ ఇండికేటర్ వాడతాం. ఈ జిగ్‌జాగ్ ఇండికేటర్ మనం స్టాప్ లాస్ ప్లస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేసుకుంటూ వెళ్ళాలో మనం ఈ జిగ్‌జాగ్ ఇండికేటర్ ద్వారా మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్, ఎంఏసీడీ సెట్టింగ్స్, జిగ్‌జాగ్ సెట్టింగ్స్ నేను డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్‌లో చెప్తాను. వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు అర్థమవుతుంది. రాండమ్‌గా పెట్టుకునే కంటే ఈ కరెక్ట్ సెట్టింగ్స్ వాడితే మీకు మంచి ట్రేడ్స్ వస్తాయి. హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ వస్తాయి. రైట్. సో, మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ప్రైస్ గ్రేటర్ థాన్ 50 పీరియడ్ ఈఎంఏ, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ 50 పీరియడ్ కన్నా ప్రైస్ ఎక్కువ ఉండాలి. సెకండ్ 3 పీరియడ్ ఈఎంఏ అండ్ 15 పీరియడ్ ఈఎంఏలో మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ చూస్తాం. అంటే ఈ 15 పీరియడ్ ఈఎంఏని ఇది మీ 15 పీరియడ్ ఈఎంఏ అనుకుంటే దీన్ని కింద నుంచి ఇలాగా ఒక 3 పీరియడ్ ఈఎంఏ కట్ చేయాలి. ఓకే. సో, దీన్ని మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ కోసం 3 పీరియడ్ ఈఎంఏ, 15 పీరియడ్ ఈఎంఏ వాడుకుంటాం. దాని తర్వాత ఎంఏసీడీ హిస్టోగ్రామ్. ఎంఏసీడీ హిస్టోగ్రామ్ గ్రేటర్ థాన్ 0 ఉండాలి. ఈ ఎంఏసీడీ హిస్టోగ్రామ్ గ్రేటర్ థాన్ 0 అంటే ఎలా చూడాలో నేను చాలా డీటెయిల్‌గా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చెప్తాను. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అనేది జిగ్‌జాగ్, జిగ్‌జాగ్ ఇండికేటర్ ఆఫ్ 3, 2 లోలో పెట్టుకుంటాం మనం. రైట్. అండ్ టార్గెట్ ఏమో 1:2 టార్గెట్ మనం ఫిక్స్ చేసుకొని తర్వాత ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. సో, ఈ స్ట్రాటజీ ఒకసారి మనం ట్రేడింగ్ వ్యూలో చూద్దాం. ఎలాగా సిగ్నల్స్ వస్తాయో అనేది ట్రేడింగ్ వ్యూలో చూసుకుందాం. మీరు గనక ట్రేడింగ్ వ్యూ ప్రీమియం సబ్స్క్రైబర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అయినా పర్లేదు. మీరు మీ బ్రోకర్ ద్వారా ఇచ్చిన ట్రేడింగ్ వ్యూలో మల్టిపుల్ ఇండికేటర్స్ యాడ్ చేసుకోగలరు. సో, మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఏం తీసుకోక్కర్లేదు ట్రేడింగ్ వ్యూకి. అండ్ మీ బ్రోకర్ మీకు కంఫర్టబుల్‌గా మల్టిపుల్ ఇండికేటర్స్ స్కోప్ ఇచ్చి ప్రొవైడ్ చేస్తారనమాట. సో, మనం చార్ట్‌లో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈఎంఐ వేసుకుంటాం. 3 ఈఎంఐలు. ఒక ఈఎంఐ ఏమో 3 పీరియడ్ ఈఎంఐ. ఒక ఈఎంఐ 15 పీరియడ్ ఈఎంఐ. దీన్నేమో నేను ఆరెంజ్ పెట్టి థిక్‌నెస్ పెంచుతాను. దాని తర్వాత మూడో ఈఎంఐ ఏమో మీ 50 పీరియడ్ ఈఎంఐ. ఓకే. ఈ 50 పీరియడ్ ఈఎంఐ నేను బ్లాక్ కలర్‌లో పెడతా అండ్ థిక్‌నెస్ కొద్దిగా పెంచుతా. సో థట్ వీ నో. ఈ 3 ట్రెండ్‌కి ఇంకా మొమెంటమ్‌కి. దాని తర్వాత మొమెంటమ్ కన్ఫర్మేషన్ కోసం ఎంఏసీడీ వాడతాం. ఈ ఎంఏసీడీ 12, 26, 9 డిఫాల్ట్ ఎంఏసీడీ వాల్యూసే. ఇక్కడ ఈ డిఫాల్ట్ ఎంఏసీడీ వాల్యూసే. మీరు దాన్ని ఏం చేంజ్ చేయకండి. దాని తర్వాత జిగ్‌జాగ్ ఇండికేటర్ వాడదాం. ఈ జిగ్‌జాగ్ ఇండికేటర్‌లో ఇక్కడ 5, 10 ఉంది కదా! 5, 10 కాకుండా ఇక్కడ 3 అండ్ డెప్త్ ఏమో 2 పెట్టుకుంటాం అనమాట. సో, ఈ 3, 2 ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఈ 3, 2 కాస్త ఫాస్ట్‌గా మీకు స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ మార్క్ చేసి ఇస్తుంది మీకు. రైట్. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ వెతుక్కుంటాం. రైట్. గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే 3 పీరియడ్ ఈఎంఏ, 5 పీరియడ్ ఈఎంఏని కింద నుంచి పైకి కట్ చేయాలి. విచ్ ఇస్ హియర్. నేను 3 పీరియడ్ ఈఎంఏ కొద్దిగా డార్క్ చేస్తాను. మీకు కనిపిస్తుంది బెటర్‌గా. ఓకే. ఇక్కడ మీకు 3 పీరియడ్ ఈఎంఏ అండ్ జిగ్‌జాగ్ నేను కొద్దిగా బ్లాక్‌లో పెట్టి థిక్‌నెస్ తగ్గించి ఇలా పెడతా. ఓకే. ఇప్పుడు చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో 3 పీరియడ్ ఈఎంఏ, 15 పీరియడ్ ఈఎంఏ కింద నుంచి పైకి కట్ చేసింది. దాని తర్వాత ప్రైస్ అనేది 50 పీరియడ్ ఈఎంఏ మీ బ్లాక్ లైన్ పైన ఉంది. సో, దీనిపైన మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఎంఏసీడీ హిస్టోగ్రామ్ గ్రీన్ కలర్‌లో ఉంది.
ఇది కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఎంఏసీడీ హిస్టోగ్రామ్ ఇక్కడ మీకు గ్రీన్ కలర్ వచ్చేసింది రైట్. సో, ఒకటి ఎంఏసీడీ హిస్టోగ్రామ్ గ్రీన్ కలర్‌లో ఉండాలి. మీకు ఆల్రెడీ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చుండాలి. ప్లస్ ప్రైస్ ఏమో 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. ఇలాంటి చోట మీరు లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ లాంగ్ తీసుకుంటారు. రైట్. దీనిపైన లాంగ్ తీసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్‌లో మీకు జిగ్‌జాగ్ చూపించింది కదా! ఈ జిగ్‌జాగ్ కింద స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరు 1:2 టార్గెట్ ప్లాన్ చేస్తారు. రైట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. రైట్. గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎంఏసీడీ లెస్ థాన్ 0 ఉంది. రైట్. సో, ఇలాంటి చోట మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ పక్కకెళ్తే ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. అండ్ మీకు ఎంఏసీడీ లెస్ థాన్ 0 ఉంది. ఇక్కడ కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. రైట్. ప్లస్ ఎంఏసీడీ గ్రేటర్ థాన్ 0 ఉంది. కానీ మీకు ప్రైస్ అనేది 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ట్రేడ్ ప్లాన్ చేయరు. దాని తర్వాత అగైన్ మీకు డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోతుంది. డౌన్ ట్రెండ్‌లో ఎప్పుడున్నా సరే 50 పీరియడ్ ఈఎంఐ కింద ప్రైస్ ఉంది కాబట్టి మీకెప్పుడు లాంగ్ ఎంట్రీ అనేది రాదు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రైస్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి ఎళ్తుందో అప్పుడు మీరు ఇంకోసారి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. విచ్ ఈస్ సమ్‌వేర్ హియర్. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ తర్వాత మీకు మూవింగ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 0 ఉంది. సో, మీరిక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్‌లో ఇది దీని కింద స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరు 1:2 టార్గెట్ ప్లాన్ చేస్తారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 1:2 టార్గెట్స్ చాలా త్వరగా వచ్చేస్తాయి. 3 డేస్, 4 డేస్, 5 డేస్ ఒక్కొక్కసారి అయితే 1, 2 రోజుల్లో కూడా వచ్చేస్తాయన్నమాట. మీరు ఒకవేళ ట్రైల్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటే ఇక్కడ జిగ్‌జాగ్ లోస్ ఉన్నాయి కదా! ఈ జిగ్‌జాగ్ లోస్ దగ్గర ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు ప్రాఫిట్ అనేది. రైట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. సేమ్ సెటప్. కొద్దిగా వెనక్కెళ్దాం రాండమ్‌గా. ఇక్కడ మీకు గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. రైట్. గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. ఎంఎస్‌సిడి కూడా పాజిటివ్ ఉంది. కానీ ఇక్కడ మీకు 50 ఈఎంఐ కింద ప్రైస్ ఉంది కాబట్టి మీరు అది ట్రేడ్ తీసుకోరు ఆ ట్రేడ్. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తాం 50 ఈఎంఐ కిందే ఉంది ప్రైసు. ఇదంతా కూడా కిందే ఉంది. ఇదంతా కూడా కిందే ఉంది. కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఏమైంది? ప్రైస్ 50 ఈఎంఐ పైకెళ్ళింది. ఇక్కడ మీకు గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. ప్లస్ ఎంఏసీడీ పాజిటివ్ అయింది. సో, మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్‌లో ఇక్కడుంది కదా! ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ప్రీవియస్ స్వింగ్‌లో కొద్దిగా కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దెన్ మీరొక 1:2 ప్లాన్ చేస్తారు ట్రేడ్. ఈ 1:2 ట్రేడ్ మీకు ఒక 10 రోజుల్లో వచ్చేస్తది. రైట్. దాని తర్వాత సబ్సిక్వెంట్‌గా గూడా మీరు ఒకేసారి దాని తర్వాత మీకు సబ్సిక్వెంట్‌గా గూడా దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మీ గోల్డెన్ క్రాస్ ఓవర్ రావడానికి ఇన్ ద సేమ్ స్టాక్ అనమాట. ఈఎంఐ పైన ఉన్నంత సేపు మీరు తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మీకు మళ్ళీ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. ఈఎంఐ పైనుంది. కానీ మీకు ఎంఏసీడీ రెడ్‌లో ఉంది కాబట్టి మీరు దీన్ని ఇగ్నోర్ చేస్తారు. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తారు. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ ఏమో 50 ఈఎంఐ పైనుంది. ప్రైస్ ఏమో 50 ఈఎంఐ పైనుంది. కానీ మీకు ఇక్కడ ఎంఏసీడీ నెగెటివ్‌లో ఉంది. రెడ్ కలర్‌లో ఉంది. కాబట్టి మీరు ఈ ట్రేడ్ ప్లాన్ చేయరు. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మీకు ఎంఏసీడీ వెంటనే పాజిటివ్ అయింది. ఈ పాజిటివ్ అయినప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ చేస్తారు. విచ్ ఈస్ హియర్. స్టాప్ లాస్ మీరిక్కడ పెట్టుకుంటారు. అండ్ మీకు ఇది స్టాప్ లాస్ హిట్ అయిన ట్రేడ్. రైట్. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది ఈ ట్రేడ్. ఇట్స్ ఓకే. స్టాప్ లాసెస్ హిట్ అవుతుంటే యాస్ లాంగ్ యాస్ మీరు పొజిషన్ సైజింగ్ కరెక్ట్‌గా రిస్క్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా తీసుకున్నంత వరకు స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఇట్ ఈస్ స్టిల్ ఓకే. మీకు విన్ రేషియో బెటర్‌గా ఉంటుంది. అండ్ మీ క్యాపిటల్ పోగొట్టుకోకుండా ఉంటారు. దాని తర్వాత అగైన్ ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ తర్వాత మీకేమో ప్రైస్ ఈ 50 ఈఎంఐ పైకెళ్ళింది. ఈ 50 ఈఎంఐ పైకెళ్ళిన తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారు ఇక్కడ. ఇదేమో ప్రీవియస్ స్వింగ్‌లో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎంఏసీడీ మీకు గ్రేటర్ థాన్ 0 ఉంది. దాని తర్వాత మీరు 1:2 రిస్క్ రివార్డ్ ప్లాన్ చేస్తారు. విచ్ ఈస్ హియర్. రైట్. దాని తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు మీ ప్రైస్ అనేది 50 ఈఎంఐ కింద ఉంది కాబట్టి మీరు ఆ ట్రేడ్ ఇగ్నోర్ చేస్తారు. దాని తర్వాత అగైన్ 50 ఈఎంఐ కింద ఉంది. ఇదంతా మీరు ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తారు. దాని తర్వాత ఇక్కడ 50 ఈఎంఐ పైకెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఇక్కడొచ్చేసింది. మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఇక్కడొచ్చిన తర్వాత మీకు 50 ఈఎంఐ పైన మీకు ట్రేడ్ అవుతుంది. ఇది నేనైతే తీసుకుంటాను. ఎందుకంటే వెంటనే అయిపోయాయి. 3 ఒకేసారి ఆల్‌మోస్ట్ ఒకేసారి వచ్చాయి. రైట్. 1, 2 రోజులు తేడాలో వచ్చేసాయి. కాబట్టి నేనైతే ఎందుకు ప్లాన్ చేస్తాను. మీరు గాని స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతారంటే దీని మీద మీరు సాధారణంగా ప్లాన్ చేయరు. అగైన్ ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే ఈ ట్రేడ్ ఇక్కడ మీ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ అండ్ దెన్ మీరొక 1:2
2 రిస్క్ రివార్డ్ రేషియోలో మీరు ఎగ్జిట్ అవుతారు. రైట్? సో, ఇది మీ స్ట్రాటజీ. దీనికోసం నేనొక స్కానర్ క్రియేట్ చేశాను. ఈ స్కానర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ స్కానింగ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 3 పీరియడ్ ఈఎంఐ, 15 పీరియడ్ ఈఎంఐ కన్నా పైనుండాలి. అంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ ఆల్రెడీ వచ్చేసుండాలి. దాని తర్వాత క్లోజ్ అనేది 3 పీరియడ్ ఈఎంఐ, 15 పీరియడ్ ఈఎంఐ పైనుండాలి. అంటే మొమెంటమ్ ఫస్ట్ కన్ఫర్మేషన్. దాని తర్వాత డైలీ క్లోజ్ అనేది 50 పీరియడ్ ఈఎంఐ పైనుండాలి. అంటే ట్రెండ్ కూడా అప్ ట్రెండ్‌లో ఉండాలి. దాని తర్వాత 50 పీరియడ్ ఈఎంఐ లాస్ట్ 5 రోజులుగా పెరుగుతూ ఉండాలి. దాని తర్వాత ఎంఏసీడీ హిస్టోగ్రామ్ గ్రేటర్ థాన్ 0 ఉండాలి. ఇవన్నీ మీ సెట్ ఆఫ్ కన్‌స్ట్రెయింట్స్ ఇన్ యువర్ స్టాక్. దాని తర్వాత ఈ ఫిల్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్ ఫిల్టర్స్ వాల్యూమ్ గ్రేటర్ దెన్ 1,00,000 తక్కువ వాల్యూమ్ ఉన్న స్టాక్స్‌లో మనం ట్రేడ్ చేయం. అండ్ మార్కెట్ క్యాప్ గ్రేటర్ దెన్ 5,000 కాస్త 5,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న పైన స్టాక్సే మనం ట్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో, మీకు సెట్ ఆఫ్ కొన్ని స్టాక్స్ వస్తాయి. రైట్? మీకు ఈ సెట్ ఆఫ్ స్టాక్స్ చాలా ఎక్కువైపోతాయి మీరు అనలైజ్ చేయడానికి అనుకుంటే మీరేం చేయొచ్చంటే ఇక్కడ మీరు నిఫ్టీ 500 పెట్టుకోవచ్చు. ఆర్ నిఫ్టీ 100 పెట్టుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ మీకు ఎంత టైం ఉందో. రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ సేల్ చూద్దాం. ఓకే. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందులో మనకి ఎప్పుడొచ్చిందంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇక్కడయింది. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత మనకి ఎంఏసీడీ పాజిటివ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం ట్రేడ్. ఇది ఆల్రెడీ ముందు వచ్చేసి ఉంటది. మీకు అప్రాక్సిమేట్‌లీ ఈ ట్రేడ్ అనేది మీకు 19థ్ ఆఫ్ ఆగస్ట్ వచ్చేసి ఉంటది. మీరు ఒకవేళ వెనక్కెళ్ళి 19థ్ ఆఫ్ ఆగస్ట్ చూసారనుకోండి. 20థ్ ఆఫ్ ఆగస్ట్ చూస్తే మీకు అప్రాక్సిమేట్‌లీ 20థ్ ఆఫ్ ఆగస్ట్ మీకు సేల్ వచ్చేసింది. రైట్? సేల్ అనేది 20థ్ ఆఫ్ ఆగస్ట్ మీకొచ్చేసింది. మీ 20థ్ ఆఫ్ ఆగస్ట్ రోజు విచ్ ఇస్ సమ్‌వేర్ హియర్ 20థ్ రోజు గాని, 21st రోజు గాని మర్నాడు మీరు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ లాంగ్ ప్లాన్ చేసుకుంటారు. రైట్? ప్రీవియస్ స్వింగ్ లో అనేది ఇక్కడ. రైట్? ఇది మీ ప్రీవియస్ స్వింగ్. కొద్దిగా జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇది మీ ప్రీవియస్ స్వింగ్ లో ఇక్కడ. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరు ఒక 1:2 టార్గెట్ 3 డేస్‌లో వచ్చేసింది. రైట్? దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే వేదాంత చూద్దాం. రైట్? వేదాంత చూద్దాం. వేదాంత కూడా చూసినట్టయితే అప్రాక్సిమేట్‌లీ మీకు వేదాంత కూడా ఈ రోజు ఎప్పుడు వచ్చుంటది? కరెక్ట్‌గా చూసినట్టయితే మీకు 26థ్ రోజు వచ్చింది వేదాంత. 26థ్ రోజు. ఈ 26థ్ రోజు మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్‌లో ఏమో ఇది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరొక 1:2 ప్లాన్ చేసుకుంటారు. రైట్? దాని తర్వాత ఇంకోటి చూసినట్టయితే కోఫోర్జ్ చూద్దాం. కోఫోర్జ్ ఎప్పుడొచ్చిందంటే మీకు కోఫోర్జ్ చూసినట్టయితే కోఫోర్జ్ మీకెప్పుడో 11థ్ ఆఫ్ మే రోజు వచ్చింది. రైట్? అదే కోఫోర్జ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు 11థ్ ఆఫ్ మే రోజు వచ్చింది. 11థ్ ఆఫ్ మే ఇక్కడొచ్చింది మీకు. రైట్? ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారు. రైట్? మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. స్టాప్ లాస్ ఏం ప్రీవియస్ స్వింగ్‌లో విచ్ ఇస్ దిస్. ప్రీవియస్ స్వింగ్‌లో కన్నా కొంచెం కింద పెట్టుకోవాలి. అండ్ మీరు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ప్లాన్ చేసుకుంటారు. ఇది మీకు ఒక్కసారే కాదు. ఈ కోఫోర్స్ మీకు చాలా సార్లొచ్చింది. ఇక్కడ ఒకసారి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 18థ్ ఆఫ్ మే రోజు వచ్చింది. ఒకవేళ మీరు 18థ్ ఆఫ్ మే రోజు ట్రేడ్ తీసుకొనుంటే మీరు విచ్ ఇస్ దిస్ 18థ్ ఆఫ్ మే రోజు ట్రేడ్ తీసుకొనుంటే మీరు ఇక్కడేమో ప్రీవియస్ స్వింగ్‌లో ఇదిగా జిగ్‌జాగ్ దగ్గర ప్రీవియస్ స్వింగ్‌లో దాని తర్వాత 1:2 ఇది ఇంకో ట్రేడ్ వచ్చింది మీకు. రైట్? దాని తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ 22nd ఆఫ్ జూన్ వచ్చింది. అగైన్ మీరు 22nd ఆఫ్ జూన్‌లో మీరు ట్రేడ్ తీసుకుంటే 22nd ఆఫ్ జూన్ అంటే ఇక్కడ ఎంట్రీ అవుతారు. ప్రీవియస్ స్వింగ్‌లో ఇస్ దిస్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరొక అగైన్ 1:2 ప్లాన్ చేస్తారు. మీకొక 20 రోజులు, 15, 20 రోజుల్లో వచ్చేసింది. దాని తర్వాత ఇంకో కొద్దిగా వెనక్కెళ్ళి ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేసుకుందాం. సో, మీరు వెరీ ర్యాండమ్‌గా ఏ రోజైతే ఏ రోజు తీసుకొని యాంబర్ చూద్దాం ఆన్ 9థ్ ఆఫ్ జులై. యాంబర్ చూద్దాం ఆన్ 9థ్ ఆఫ్ జూన్. ఓకే. 9థ్ ఆఫ్ జూన్. జూన్ 9థ్ ఇక్కడ. రైట్? ఈ జూన్ 9థ్ దగ్గర మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ 1:2 ప్లాన్ చేస్తారు. కానీ అగైన్ ఇది మీకు స్టాప్ లాస్ ఇచ్చేసిన ట్రేడ్. రైట్?
దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా చూద్దాం. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ఎప్పుడొచ్చింది చూసినట్టయితే మీరు 50 ఈఎంఐ పైన స్టాక్ ఉంది. ఇక్కడ మీకు గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన వెంటనే మీకు ఇక్కడ పాజిటివ్‌లో ఎళ్ళిపోయింది మీ ఎంఏసీడీ. సో, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరొక 1:2 రిస్క్ రివార్డ్. ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఎంట్రీ రాలేదు. ఇక్కడ ఒక మీకు ఎంట్రీ వచ్చింది. కానీ అగైన్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎంఏసీడీ కిందుంది. రెడ్‌లో ఉంది కాబట్టి మీరు ఈ ఎంట్రీ ప్లాన్ చేయరు. దాని తర్వాత ఇంకోటి రాండమ్ మోతిలాల్ ఓస్వాల్ చూద్దాం. మోతిలాల్ ఓస్వాల్ ఎప్పుడొచ్చింది చూసినట్టయితే ఇక్కడ చూడండి. మీకిక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మీ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఎక్కడొచ్చింది? ఇక్కడ మీకు గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎంఏసీడీ పాజిటివ్‌లో ఉంది. ఎంఏసీడీ పాజిటివ్‌లో ఉన్న తర్వాత మీకు ప్రైస్ ఏమో ఇక్కడ 50 ఏమీ పైకెళ్ళింది. ఈ ప్రీవియస్ స్వింగ్‌లో ఇది. ఇక్కడేమో స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరు ప్రస్తుతానికి ఇంకా ఈ ట్రేడ్‌లో ఉన్నారు. 1:9 అంటే ఆల్మోస్ట్ 1:2 వచ్చేసింది ఈ ట్రేడ్ మీకు. రైట్. 1:2 ఆల్మోస్ట్ ట్రేడ్ వచ్చేసింది మీకు. అండ్ మీరు ఇవాళ నిన్న గాని, ఇవాళ గాని మీరు ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. రైట్. సో, అది ఫోక్స్ వీడియో. మనం ట్రెండ్ కోసం ఈఎంఐ 50 వాడతాం. దాని తర్వాత మొమెంటమ్ కోసం ఈఎంఐ 3 అండ్ ఈఎంఐ 15 వాడతాం. ఈ ఈఎంఐ 3, ఈఎంఐ 15 మీద ఎప్పుడైతే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిందో అండ్ మనం అడిషనల్ ఎంఏసీడీ పాజిటివ్ హిస్టోగ్రామ్ సపోర్ట్ మీద కన్ఫర్మేషన్ మీద మనం ఎంట్రీ తీసుకుంటాం. జిగ్‌జాగ్ ఇండికేటర్ వాడతాం. జిగ్‌జాగ్ ఇండికేటర్ 3, 2 వాడి దాని ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని వదిలిపోతాం. రైట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫోక్స్. సీ యూ. బై.